ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం, జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనలు 16:11. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు గారు తాను రచించినటువంటి కావ్యములో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానములో మనం ఉంటేనట ఆయన జీవమునకు పోయేటువంటి మార్గాన్ని తెలియజేస్తాడని, అలాగుననే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారికి సంపూర్ణమైనటువంటి సంతోషము కలదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు మానవుడు అనేకమైనటువంటి కారణాలను బట్టి సంతోషాన్ని కోల్పోయి బ్రతుకుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు సంతోషాన్ని కోల్పోయి బ్రతుకుతున్నట్లయితే ఈ యొక్క పునరుద్ధానపు దినమున ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధానంలో నువ్వు గడిపినట్లయితే, ఆయన సన్నిధానంలో నువ్వు జీవించినట్లయితే గనుక దేవుడు తన సంపూర్ణమైనటువంటి సంతోషంతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.